नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बीजेपी सांसद जी नागेश, आदिलाबाद के सांसद जी नागेश ने कहा है कि पिछले महीने की 23 तारीख को केंद्र सरकार द्वारा पेश किए गए बजट से देश के लोगों को फायदा होगा। हाल ही में कांग्रेस नेताओं ने केंद्रीय बजट पर लगे आरोपों और आलोचना की निंदा की है। इस संबंध में सांसद नागेश ने सोमवार को विधायक कैंप कार्यालय में प्रेस वार्ता का आयोजन किया और इस मौके पर सांसद ने कहा है कि केंद्रीय बजट में 9 चीजों को महत्व दिया जाएगा और युवाओं को प्रशिक्षण कर रोजगार दिया जाएगा। उन्होंने कहा है कि दूरदर्शी सोच के साथ 48 लाख हजार करोड़ रुपए का बजट पारित किया गया है और कहा है कि कांग्रेस पार्टी ने नेताओं ने बजट को लेकर कई शब्दों की आलोचना की है। उन्होंने आरोप लगाया है कि जिस तरह से बजट तैयार किया गया है उसके कारण राज्य का कोई धन आवंटित नहीं किया गया है। बुद्धिजीवी और पढ़े लिखे लोग जानते हैं कि वो समझते हैं कि केंद्रीय बजट राज्यों को कैसे धन आवंटित करता है। उन्होंने कहा है कि केंद्र से राज्यों को 51,000 करोड़ का बजट दिया जाएगा। उन्होंने याद दिलाया है कि वित्त मंत्री के आधार पर वित्तीय संदर्भ में बयान दिया गया है कि बताया गया है कि राज्य मंत्री ने खुद घोषणा की है कि केंद्र से राज्यों को मिलने वाली धनराशि 56,242 करोड़ है, जिसमें 21,000 करोड़ करके 21,000 के रूप में और 3,009 करोड़ ऋण के रूप में है। कार्यक्रम में मौजूदा बीजेपी नेता जिला अध्यक्ष ब्रह्मानंद आदिनाथ, अकुला परवीन, जोगू रवि, विजय धोनी, दयाकर, नागेश रेड्डी, महेश किरण व अन्य ने भाग लिया। ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు। ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పద్ధతులపైన బడ్జెట్ విషయాలపైన మీకు 2 విషయాలు చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని ఆహ్వానించాం। పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు అందరూ కూడా మరొకసారి నమస్కరిస్తూ, ఎన్నికల కంటే ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎలక్షన్స్ పూర్తి అయిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్ బడ్జెట్ని, పూర్తి స్థాయి బడ్జెట్ని మొన్న జూలై 23 తారీఖున ప్రవేశపెట్టి టోటల్ బడ్జెట్ తర్వాత వివిధ శాఖల యొక్క పద్ధతులపైన కూడా చర్చలు జరిగినాయి। బడ్జెట్లో అనేకమైనటువంటి అంశాలని, దాదాపుగా 9 అంశాలని ప్రాముఖ్యతగా తీసుకొని దాంట్లో ముఖ్యంగా యువకులటువంటి స్కిల్ని వెలికితీసి నైపుణ్యంగా శిక్షణ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఏ ప్రాంతాల్లో అంటే ఏ శాఖల్లో ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితోటి బడ్జెట్ని దాదాపుగా 48 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ మొన్న పాస్ కావడం జరిగింది। బడ్జెట్ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమైనటువంటి మాటలు, విమర్శలు చేశారు। బడ్జెట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కనీసమైనటువంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా రాష్ట్రానికి ఏం రాలేదు అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది। కానీ మేధావులు, చదువుకున్న వాళ్ళకి తెలుసు ఏ విధంగా బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది, ఏ విధంగా రాష్ట్రాలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి। మేధావులందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా అందరూ అర్థం చేసుకున్నారు
పేద వర్గాల వారు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో రాబోతూ ఉన్నాయి. ఇది నేను చెప్పినటువంటి మాటనే కాకుండా మొన్న ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కని ఆయన యొక్క పద్ధతుల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే ఉందో రాష్ట్రానికి వచ్చేది 26,242 26,000 కోట్ల రూపాయలు దాని కింద వస్తున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ 21,000 కోట్లు మా కేంద్రం నుంచి వస్తున్నాయి. అదే మాదిరిగా లోన్స్ రూపంలో కూడా మాకు 3,900 కోట్లు వస్తున్నాయని చెప్పేసి పద్ధతుల్లో చెప్పడం జరిగింది. అంటే ఒక పక్కనేమో మాకు రాలేదని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని చెప్పడం, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సమయటువంటి బడ్జెట్లోనేమో మాకు కేంద్రం నుంచి ఇవి వస్తున్నాయని చెప్పేసి చెప్పడం, ఏ విధంగా 2 నాలుకల ధోరణితోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడింది. రాష్ట్రం యొక్క పేరు లేదు, తెలంగాణ అసలు ఉచ్చరించలేదని చెప్పేసి మాట్లాడేటువంటి నాయకులు ఉన్నారు. మరి అదే తెలంగాణ బడ్జెట్లో మనకున్నటువంటి 33 జిల్లాలు ఉన్నాయి. మరి 33 జిల్లాల్లో ఏ జిల్లా పేరు తీసుకొని మాట్లాడుకున్నారు, ఏ జిల్లాకు ఎంత ఇచ్చారని చెప్పేసి చెప్పరా అంటే ఒక పద్దు మాత్రం ఉంటుంది, డిపార్ట్మెంట్ వైజ్గా పద్దు ఉంటుంది. దాని తర్వాతనే అలొకేషన్ అవుతుంది, అది వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ ఏదో విమర్శన చేసుకోవాలని మాట్లాడడం తప్ప వేరేది లేదు. ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించారు భారతీయ జనతా పార్టీని. మాకు వచ్చింది 0 అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అంటే ఎంపీలు ఎక్కువ గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయా? ఆ విధంగా కాదు. ఒకవేళ అదే పద్ధతి అయితే ఒక్కొక్క రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ రాష్ట్రాల్లో మొత్తం ఎంపీ సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే రావడం జరిగింది. ఈరోజు మోడీ గారు, ప్రధాని గారు ఈ దేశాన్ని అన్ని రాష్ట్రాలకు సమానంగా, ఇది ఒక స్పెక్ట్రల్ స్ట్రక్చర్, ఇది అంటే కేంద్రము రాష్ట్రాలు కలిసి పనిచేసుకునే మన రాజ్యాంగం. కాబట్టి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఏ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాల్ని అవగాహన చేసుకుని ఏ రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు కేటాయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కేవలం రాజకీయం చేసే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడుకున్నారు. అది ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ బడ్జెట్లోనే, వాళ్ళ పద్ధతుల్లోనే 51,000 కోట్లు ఒక సంవత్సరంలో వస్తూ ఉన్నాయి. మరి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ వారిగా, శాఖల వారిగా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి శాఖలకి సపరేట్గా స్పెషల్ సెంట్రల్ ఫండ్ కూడా వస్తుంది. అది చూపించలేదు వాళ్ళు. స్పెషల్ సెంట్రల్ గ్రాంట్ కావచ్చు ఎస్సీ ఎస్టీలకి, లేకపోతే మాది కాదన్నట్టుగానే మాట్లాడుకున్నారు. కాబట్టి ఒకటి మనం చూసుకున్నాం అందరం కూడా, ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకమైనటువంటి నిధులు 4,300 కోట్లు ఇప్పటికే జీవోలు ఇచ్చేశారు. మరి మా ఆదిలాబాద్ జిల్లా, లేకపోతే మహబూబాబాదో, భద్రాచలమో ఉన్నాయి కదా. మరి ఆ విధంగా మరి తన జిల్లాకేమో కేటాయిస్తూ మరి ఈ జిల్లాలకు ఎందుకు విస్మరించడం? సరే తీసుకుపో, కాదంటలేము. కానీ ఇంకోని మీద ఏదో అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్, లేకపోతే బీహార్కి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది
మాట్లాడడం సరైనది కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బడ్జెట్లో విద్యార్థులకి ఒక్కొక్క సంవత్సరం వాళ్ళకి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇచ్చే ఫెసిలిటీ ఈరోజు ప్రధాని గారు మోడీ గారు తన యొక్క మన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఉన్నత విద్య 3% వాళ్ళకి వడ్డీతోటి ఉన్నత విద్యలు చదువుకోవడానికి కూడా ప్రతి సంవత్సరం 1,00,000 మందికి రుణాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రధానమంత్రి సడక్ యోజన 25,000 గ్రామాలకి, రోడ్ లేని గ్రామాలకి రోడ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అది ఎక్కువగా మనలాంటి జిల్లాలకే అది లబ్ధి అవుతుంది. ఎందుకంటే మన యొక్క ప్రాంతంలో చాలా గ్రామాల్లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. కాబట్టి 63,000 కోట్లతో 5 కోట్ల కుటుంబాలకి, ఎస్టీలకి ఈ దేశంలో ఆ విధంగా యువతకు కావచ్చు, పేద వర్గాల వారికి కావచ్చు చేసినటువంటి ప్రభుత్వము అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే బడ్జెట్ మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఏ పద్ధతులకు పెట్టాలి అనేది చాలా సమగ్రంగా ఆలోచన చేసుకుని పెడతారని వాళ్ళకి తెలుసు. కానీ రాజకీయంగా ఏదో నిధులు వచ్చినా కూడా విమర్శించాలనే ధోరణితోటి విమర్శించడం తప్ప వేరేది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, జిల్లాకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఉమ్మడి జిల్లా నా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కూడా మరి సంబంధిత మంత్రులకి కలవడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ పద్దులు అయిపోయినాయి కాబట్టి ఏ ప్రయారిటీ ప్రకారంగా అది రైల్వే కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి విన్నవించడం జరిగింది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి అన్ని వర్గాలకి, పేద వర్గాల వారికి రోజు ఎంపీగా ఉన్నప్పుడు 136 కిలోమీటర్ల యొక్క ఆర్మోర్ టు ఆదిలాబాద్ పెట్టి 136 కోట్లతో సర్వే చేయించుకున్నాం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము మేము 50% ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వము దానికి స్పందించి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద 2,700 చిల్లర ఫండ్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ముందు ఏదైతే మేము ఇస్తామని చెప్పేసి ఉత్తరం ఇచ్చి దానికి జాయింట్ వెంచర్ చేసుకోవాలి, జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకోకపోవడం వల్ల అది ఆగిపోయింది. మళ్ళీ తర్వాత దాదాపుగా 2016-17లో జరిగిన ముచ్చట తర్వాత ఆ విధంగా ఉంది. మళ్ళా ఎందుకంటే చాలా సంవత్సరాలు కింద చేసినటువంటి సర్వే కాబట్టి మళ్ళీ ఎన్హాన్స్ అయ్యే ఆస్కారం ఉంది. ఇంకోటి మళ్ళీ 2020-21లో బటన్ చెరువు, సంగారెడ్డి, బన్స్వాడ, బోధన్ నుంచి అని చెప్పేసి సర్వేకి అంటే మళ్ళీ ఆర్మూర్, ఆదిలాబాద్ అని చెప్పేసి నేనేమంటానంటే ఆ లైన్ అయితే బాగా మనకి లేట్ అవుతుంది. నాకు కావాల్సిన 136 కిలోమీటర్లు మాత్రమే, దీన్ని ఫస్ట్గా చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ డీటెయిల్ సర్వే ఈ 2021లో మళ్ళీ దానికోసం వచ్చింది. తొందరలోనే అది కూడా ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చినట్టుగా తెలిసిన విషయం. రైల్వే అండర్ బ్రిడ్జ్ అప్రోచ్ ఏదైతే బైపాస్ కోసం కూడా మొన్ననే అప్రూవల్ అయిపోయింది, దాన్ని కూడా తొందరలోగా పూర్తి చేయడం. అదే మాదిరిగా 33 కిలోమీటర్లు మన తెలంగాణ ప్రాంతం ఉంది. NH-44 బోరాజ్ నుంచి ఉపాసనాల వరకు 33 కిలోమీటర్లు. అది డబుల్ రోడ్ మాత్రమే ఆ రోజు చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సరే చేసుకోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతంలోనేమో 4 లైన్, దానికి కూడా డబుల్ రోడ్ కాదు 4 లైన్ కావాలని చెప్పేసి నేను విన్నవించడం జరిగింది. దానికి కూడా ప్రత్యేకంగా డీటెయిల్ మళ్ళీ ఒకసారి సర్వే చేసుకొని ఆ 4 లైన్ కూడా రాబోతా ఉన్నది. రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి మంత్రి గారికి కలిశాను. సర్వే కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర బడ్జెట్ అంటే
క్యాబినెట్లో పెట్టి అది కూడా అప్రూవ్ చేస్తారు. అనాలిసిస్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి బడ్జెట్ రావడం అని చెప్పేసి అనాలిసిస్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ సందర్భంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విమర్శించే దాంట్లో ఎక్కడ కూడా దానికి శాంటిటీ లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. 63,000 కోట్లు ఒక 63,000 కోట్లకి 5 కోట్ల కుటుంబాలకి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీగా పేమెంట్ జరిగిపోయింది. ఎంతైతే స్టేట్కి సంబంధించినటువంటి మేబీ 52 కోట్ల 44 కోట్లు స్టేట్ ఇంకా తన షేర్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మా దాకా రేపు వేస్తారు అన్నాక కాంట్రాక్టర్ వచ్చి మొత్తం అనేది తీసుకొని వెళ్ళిపోయిండు. మళ్ళీ అవుతుందా కాదా అనేది అదే చెప్తున్నా. సెంట్రల్కి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్కి సంబంధించినటువంటి 44 కోట్లు అనుకుంటాను, మొత్తం 72లో 44 అనుకుంటారు. అంటే స్థానిక మన శాసనసభ్యులు కూడా 2 సార్లు సీఎం కలిశారు. ఇస్తామ భట్టి గారికి ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. అది వస్తే అంటే తప్పకుండా ఇవ్వాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. అందుకు ఇందాక నేను చెప్పిన 16-17లో 136 కిలోమీటర్లు కూడా ఆ రోజు లెటర్ ఇచ్చి మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాలి. దీనికి అగ్రిమెంట్ చేసుకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించాల్సిందే. దాని మీద కూడా గౌరవ శాసనసభ్యులు కూడా కలవడం జరిగింది.